కొడైకెనాల్ సరస్సు కొడైకెనాల్ పట్టణంలోని మానవ నిర్మితమైన అతి ప్రసిద్ధమైన సరస్సు. తమిళనాడు రాష్ట్రంలో దిండిగల్లు జిల్లాలో ఉంది ఈ పట్టణం. ఈ సరస్సును 1863లో అప్పటి మదురై కలెక్టర్ సర్ వెరే హెన్రీ లెవింగ్ నిర్మించాడు. ఈ పట్టణాన్ని కూడా బ్రిటిష్ అధికారులు, మిషనరీలు ఎక్కువగా అభివృద్ధి చేశారు. కొడైకెనాల్ హిల్ స్టేషన్లో ముఖ్యమైన పర్యాటక ప్రదేశం ఇదే. ఇక్కడ ఒక బోట్ క్లబ్బు, పడవ విహార సేవలు సందర్శకులకు అందుబాటులో ఉంటాయి. వేసవిలో పడవ ప్రదర్శనలు, పూల ప్రదర్శనలు ఇక్కడ సర్వసాధారణం. తిరునల్వేలి నుండి కోడై రోడ్డు రైల్వే స్టేషన్కు రైలు ద్వారా చేరుకోవచ్చు. అక్కడి నుండి 80 కిలోమీటర్ల రోడ్డు దారిలో కొడైకెనాల్ చేరుకోవచ్చు, లేదా 18 కిలోమీటర్లు కాలినడక దారిలోనైనా చేరుకోవచ్చు. పళని రైల్వే స్టేషన్ నుండి కొడైకెనాల్ 64 కిలోమీటర్లు, మదురై నుండి 121 కిలోమీటర్లు, కోయంబత్తూరు నుండి 135 కిలోమీటర్లు ఉంటుంది. తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుండి బస్సు సర్వీసులు కూడా ఉన్నాయి. ఈ సరస్సు నక్షత్ర ఆకారంలో కొడైకెనాల్ పట్టణానికి నడి మధ్యన ఉంది. చుట్టూ పచ్చని పళని కొండలతో రమణీయంగా ఉంటుంది. సరస్సుకు ప్రధాన నీటి వనరు ఈ కొండలే. 3 వాగులు ప్రవహించే చోట ఒక మట్టి కట్ట కట్టి సరస్సును నిర్మించారు. సరస్సు పరీవాహక ప్రాంతంలో 1650 మిల్లీమీటర్ల వార్షిక వర్షపాతం ఉంటుంది. వేసవిలో ఉష్ణోగ్రతలు 19.8 డిగ్రీలు గరిష్టంగాను, 11.3 కనిష్టంగాను, శీతాకాలంలో 17.3 డిగ్రీలు గరిష్టంగాను, 8.3 డిగ్రీలు కనిష్టంగాను ఉంటాయి. ఈ సరస్సు నుండి బయటకి ప్రవహించే నీటి ప్రవాహంతో 8 కిలోమీటర్ల దూరాన సిల్వర్ కాస్కేడ్ అనే జలపాతం ఏర్పడింది. దీని ఎత్తు 180 అడుగులు ఉంటుంది. సరస్సులోని నీటి నాణ్యతను పరీక్షించినప్పుడు చాలా విషయాలు గమనించారు. హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీ వారి థర్మామీటర్ తయారీ సంస్థ విడుదల చేసిన పాదరసం వలన సరస్సు నీరు కలుషితమైంది. మైక్రోబియల్ విశ్లేషణ ప్రకారం సరస్సు నీరు తాగేందుకు పనికిరాదు. గృహ అవసరాలకు వాడే ముందు దీన్ని శుద్ధి చేయాలి. ప్లవకాల విస్తరణ అనేక పర్యావరణ విషయాల వలన ప్రభావితమైనది. 8 జాతుల సూక్ష్మ జలచరాలను గమనించారు. నీటి కాలుష్యానికి పర్యాటకులు, దగ్గరలో నివసించే ప్రజలు కారణం. సరస్సు కట్ట నుండి 200 అడుగుల లోపు నిర్మాణాలు చేయకూడదనే కోర్టు ఆదేశాలను ధిక్కరించి నిర్మాణాలు చేశారు. సరస్సులోకి కొత్త నీటి రాక, పాత నీటి పోక జరుగుతూ ఉంటుంది. కాబట్టి నీటి నాణ్యతపై ఉన్న కాలుష్య కారకాల ప్రభావం మారుతూ ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న హోటళ్ళు మొదలైన వాటి నుండి వచ్చే సేంద్రియ కాలుష్య కారకాలు నీటిని కలుషితం చేస్తున్నాయి. కొడైకెనాల్ బస్టాండును ఆనుకుని హోటళ్ళు చాలా ఉన్నాయి. రోజుకి 250 రూపాయల నుండి 1000 రూపాయల వరకు గదులు అద్దెకు దొరికే హోటళ్ళు కూడా ఉన్నాయి. బస్టాండ్ దగ్గరనే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక సంస్థ వారి కార్యాలయం ఉంది. అక్కడ బస చేయడానికి అనువైన హోటళ్ల వివరాలు, కొడైకెనాల్లో చూడదగ్గ ప్రదేశాలు వివరాలు లభిస్తాయి. చూడదగ్గ పరిసర ప్రదేశాలు: కోకర్స్ వాక్. ఇది ఒక కొండ అంచునే సన్నగా పొడుగుగా ఉన్న కాలిబాట. ఈ బాట వెంబడే నడుచుకుంటూ వెళితే చుట్టూ కనిపించే ప్రకృతి దృశ్యాలు చాలా బాగుంటాయి. సెయింట్ మేరీ చర్చ్. ఈ చర్చి సుమారు 150 సంవత్సరాలకు పూర్వం
కొడైకెనాల్లో నిర్మించబడిన మొట్టమొదటి చర్చి. ఈ చర్చిలో నగిషీ పని చాలా బాగుంటుంది. పంపార్ జలపాతం. ఈ జలపాతం కొడైకెనాల్ పట్టణానికి ఒక చివరగా ఉంటుంది. ఎత్తు పొలాలతో ఉన్న రాతి నేల మీద ప్రవహించుకుంటూ వస్తున్న సన్నని వాగు ఇది. గ్రీన్ వ్యాలీ వ్యూ. ఒక కొండ అంచున మనం నిలబడి చూడడానికి వీలుగా ఒక ప్లాట్ఫామ్ నిర్మించారు. ఇక్కడి నుండి చూస్తే విశాలమైన లోయ, పచ్చని చెట్లతో కూడిన పర్వతాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. గుణ గుహ. రోడ్డు అంచులో ఉన్న ఒక బాట వెంట సుమారు 200 గజాలు గుబురుగా ఉన్న చెట్ల మధ్యలో నుండి కిందకి దిగుతూ వెళితే ఒక చిన్న కొండ యొక్క అడుగు భాగంలో ఒక గుహ కనిపిస్తుంది. కానీ మనం దాని దగ్గరగా వెళ్ళి చూడడం కుదరదు. అక్కడకు వెళ్ళడానికి వీలు లేకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. స్థానికులు దీనిని దయ్యాల గుహ అని పిలుస్తారు. పైన్ వృక్షాల అరణ్యం. కేవలం మంచు, చలి ఉండే కొండ ప్రాంతాల్లో మాత్రమే పెరిగే పైన్ వృక్షాలు ఇక్కడ ఒక చోట సుమారు 1 కిలోమీటర్ విస్తీర్ణంలో దట్టంగా పెరిగి ఉన్నాయి. శాంతి లోయ. ఇది దట్టంగా చెట్లతో నిండి ఉన్న విశాలమైన లోయ. కురింజి అండవర్ ఆలయం. ఈ దేవాలయం కొడైకెనాల్కు దూరంగా ఉంది. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. 1930వ సంవత్సరం ప్రాంతంలో ఇక్కడ నివసిస్తూ ఉండిన ఒక యూరోపియన్ మహిళకు ఈ స్వామివారు కలలో కనిపించి ఆశీర్వదించారట. దానికి కృతజ్ఞతగా ఆవిడ ఈ దేవాలయం నిర్మింపచేసిందని స్థానికులు చెబుతూ ఉంటారు. కొడైకెనాల్ పరిసర ప్రాంతాలలో పుష్కరానికి ఒకసారి మాత్రమే ఊదా రంగు పూలు పూచే కురింజి పొదల వల్ల ఈ గుడికి ఆ పేరు వచ్చింది. కొడైకెనాల్కి విమానం ద్వారా అయితే మదురై, కోయంబత్తూరు, తిరుచునాపల్లికి విమానం ద్వారా చేరుకుని అక్కడి నుండి టాక్సీలో వెళ్ళవచ్చు. రైలు ద్వారా అయితే చెన్నై నుండి మదురై వెళ్ళే ఏదైనా రైలు ద్వారా కొడై రోడ్ స్టేషన్ కానీ దిండిగల్ కానీ చేరుకుని వెళ్ళవచ్చు. స్వస్తి, శుభమస్తు.